మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యేసోపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. గనుక ఎప్పుడు వాడతాం పదాన్ని? గనుక నేను ఈ పని చేశాను అని ఎప్పుడు అంటాం? ముందు జరగాలి, సంథింగ్ హ్యాపెన్. గనుక స్టోరీ అంతా చెప్పి ఒక విషయాన్ని సంగ్రహపరిచి, ఒక విషయాన్ని తేటపరిచి, గనుక అనే మాట మీరు గమనించారా? ఒక మాట ఉంది అక్కడ, గనుక సాయంకాలం ప్రొద్దుగుంకు వేళ. వెరీ ఇంపార్టెంట్. ఆయన జీవితంలో సాయంకాలం వచ్చింది. ఈ సమయం దాటిపోతే రాత్రి అవుతుంది. అందుకే చివరి గడియల్లో ప్రభు దగ్గరికి వచ్చాడు. ద సేమ్ మన లైఫ్లో చాలా గడియలు మన జీవితంలో సన్ రైజ్ దగ్గర నుంచి, సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి ప్రతి గడియ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ గడియల్లో ఈయన బయటకు రాలేదు. ఆయన జీవితంలో సూర్యోదయం బయటకు రాలేదు. రహస్యంగా బ్రతికాడు. 70 మంది సభ్యుల్లో ఒకడిగా ఉన్నాడు. అంతర్గతంగా అమ్మో బయటకు వస్తే, యేసును ఒప్పుకుంటే, యేసును స్వీకరిస్తే, బహిరంగంగా యేసును ఒప్పుకుంటే ఏమవుతుంది? అమ్మో నేను కాదని రహస్యంగా ఉన్నాడు. కానీ సాయంకాలం అయింది అంటే ఆయన జీవితంలో చివరి దాటిపోయినాయి, గడిలని దాటిపోతున్నాయి. సాయంకాలం అయింది. సాయంకాలం వేళ అంటే తన జీవితం ఇక ఈ ఘట్టంలో ఆయన క్రీస్తును ప్రకటించకపోతే, క్రీస్తును ఒప్పుకోకపోతే, క్రీస్తు పక్షాన నిలబడకపోతే, ఎందుకు పొద్దుగుంకుతుంది ఇంకెవరు చూడలేరు. ఇక లాస్ట్ సాయంకాలం అవుతుందంటే కనిపించమా? మన ముఖం కనిపిస్తుందా? కానీ సాయంకాలం ఆనుకొని మరొక సీజన్ ఉంది. ఏంటి టైము? రాత్రి. సాయంకాలం చివరి గడియలో ఒప్పుకోక తప్పలేదు. మాట ఉంది, తెగించి. చూసారా ఏం చేశాడు? క్రైస్తవ జీవితంలో క్రీస్తు కొరకు నీవు ఇప్పటికైనా తెగించకపోతే ఏం చేయలేవు. తెగిస్తారా? తెగించి ముందుకు వెళ్ళకపోతే. దావీదు అదుల్లమ్మ గుహలో ఉన్నాడు. దావీదుకు తన ఊరన్నా, తన ప్రాంతం అన్నా, బెత్లెహేం అన్నా వల్లమాలిన ప్రేమ మించి, ఆ బెత్లెహేములో ఒక బావి ఉంది. ఆ బావి నీళ్ళంటే దావీదుకి, ఆయనేమో అదుల్లమ్మ గుహలో ఉన్నాడు. ఆ బెత్లెహేం, ఆ బావి ప్రాంతాన్ని ఫిలిస్తీన్లు చుట్టుముట్టారు. ఆ బావిని చుట్టుముట్టుకుని ఉన్నారు. దావీదుకు ఒక కోరిక కలిగింది, ఆ బావి నీళ్లు తాగాలి అని. ఏ నీళ్లు? వినండి, అక్కడున్న వాళ్ళకి చెప్పాడు, నాకు ఆ బావి నీళ్లు తాగాలని ఉంది అన్నప్పుడు చప్పమని ముగ్గురు లేచారు. తెలుసా, చుట్టూ ఆ బావి చుట్టూ శత్రువులు ఉన్నారు, యోధులు ఉన్నారు, బలశాలులు ఉన్నారు, ఆయుధాలు ధరించున్నారు. ఈ ముగ్గురు దావీదు చెప్పాడో లేదో వెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళని చంపి తెగించి వెళ్ళి బావిలో నీళ్లు చేదుకొని తెచ్చి దావీదుకి ఇచ్చారు. అది తెగింపు. దావీదు దప్పికను తీర్చడానికి, దావీదు ఆశను తీర్చడానికి ముగ్గురు ప్రాణానికి తెగించారు. నీకున్నదా తెగింపు? వీళ్ళు కదా ట్రూ ఫాలోవర్స్, నిజమైన విశ్వాసులు వీళ్ళు కదా, దేవుని ప్రేమించేవారు వీరు కదా. దావీదు కొరకు ప్రాణం ఇవ్వడానికి, దావీదు కొరకు తెగించారు ఈ ముగ్గురు యోధులు. వారు తెగింపు కలిగిన వారు. ద సేమ్ అరిమత యేసేపు తెగించెను. ఆయన ఘనత వహించిన వాడు అనుకున్నావు. నువ్వు తెగిస్తావా? ఘనత గుర్తు వస్తుంది మనకి, మన చదువు గుర్తు వస్తుంది, మన ఉద్యోగం గుర్తు వస్తుంది, మన పేరు ప్రఖ్యాతులు గుర్తొస్తాయి, మన స్థితి గుర్తొస్తుంది. ఘనతను వదలలేం మనం. మనకు పేరు కావాలి, గుర్తింపు కావాలి, ఘనత కావాలి, యోగ్యత కావాలి, ప్రజల మెప్పు కావాలి. ఒకవేళ నువ్వు అలా ఆలోచించావంటే
యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రూ డిసైపుల్. మీరు క్రీస్తు కొరకు శిష్యులు కాదు. అదర్ దాన్ దాట్, మీరు ఒక వ్యక్తి మీద అదే పనిగా షూట్ చేస్తున్నారు అనుకోండి, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రూ డిసైపుల్. డిసైపుల్ ఎప్పుడు తను సాక్రిఫైస్ అవుతాడు, తను తెగిస్తాడు, తను పోరాడతాడు, ప్రాణానికి తెగిస్తాడు. నేను క్రీస్తు కొరకు నేనేం చేస్తున్నానని ఆలోచిస్తాడు, కానీ ప్రజల గురించి ఆలోచించడు. శిష్యుడు వెల చెల్లిస్తాడు క్రీస్తు కోసం. ఒక మాట ఉంది అక్కడ చూడండి, అక్కడ ఘనత వహించిన వాడు అన్నాడు, అక్కడ తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి, చెప్పండి ఎక్కడ? పిలాతుని వద్దకు వెళ్ళాడు. అంటే వెళ్ళకూడని స్థలానికి, ఇంతకుముందు ఆ స్థలంలో ఎవరు నిలబడ్డారు? సిలువ వేయమన్న వాళ్ళ, వద్దన్న వాళ్ళ? వేయమన్నవాళ్ళు. యేసుని వద్దన్న వాళ్ళ, కావాలనుకున్న వాళ్ళ? కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు ఈయన? కావాలి నాకు. ప్రజలందరూ వద్దనుకున్న స్థానంలో నిలబడి సాయంకాలం వేళ he projected himself, he manifested himself, I am disciple of Christ. తను ప్రత్యక్షపరచుకుంటున్నాడు, ఐ యామ్ ట్రూ డిసైపుల్. ఇప్పటిదాకా రహస్యంగా ఉన్నాను, ఇప్పుడు నేను రహస్యంగా ఉన్నాను. ఏ స్థలమందు ప్రజలు ఆయన సిలువ వేయమన్నారో, ఏ స్థలమందు అన్యాయపు తీర్పును నుండి వెళ్ళాడో, అదే స్థలంలో అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఆ దేహము నాకు ఇవ్వండి. ఇది కదా తెగింపు అంటే. ఎందుకో తెలుసు, ఒక మాట ఉంది ఇక్కడ, అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. నిజంగా నువ్వు దేవుని రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆయన రాజ్య సంబంధిగా నువ్వు ఉంటే ఆయనలాగే బ్రతుకుతావు, ఆయనలాగే జీవిస్తావు. అందుకే కదా ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాట చెప్పాడు. ఆయన చెప్పిన ధన్యతలు మనకు రాజ్యాంగాన్ని నేర్పిస్తున్నాయి. అది పరలోక రాజ్యాంగం ఇది. అందుకే మోషేని దేవుడు తీసుకువెళ్ళి మిద్యాను అరణ్యంలో చిత్తగొట్టేశాడు, నలగొట్టేశాడు, పిండి పిండి చేశాడు, జుట్టు బీకేశాడు, కాళ్ళు ఎరగొట్టేలాగా అవతల పడేశాడు. మోషే అంటున్నాడు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి ఒకనప్పుడు ఫైటర్, బాక్సర్, కిక్ బాక్సర్, కొట్టే పడిపోతాడు. ఇప్పుడు కొట్టాలన్నా చేయరాదు. ఎవరికి? మోషే జుట్టు బీకిన మోషే జుట్టు బీకడు. పర్సనాలిటీ ఉంది, బలం ఉంది, కానీ సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని సాత్వికుడిగా మార్చాడు. ఇది పరలోక సంబంధం. దేవుడు మనకిచ్చిన రాజ్యాంగం అది. నేర్చుకుంటున్నామా? నువ్వు నిజంగా దేవుని రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆయన రాజ్యములో నువ్వు ఉండాలని ఇష్టపడితే, మనం ఆయనతోనే సంబంధం పెట్టుకుంటాం, ఆయన్నే కోరుకుంటాం, ఆయన్నే ఇష్టపడతాం, ఆయన మార్గంలో వెళ్తాం, వెల చెల్లించడానికి ఇష్టపడతాం, తెగిస్తాం, ఆయన్ని హత్తుకుంటాం. ఇదే కదా ఆరాధన. మరి అలా చేస్తున్నామా? అరిమత యేసేపు యొక్క అడుగులు మన అడుగులుగా మార్చుకున్నాం, ఆయన ఆలోచన మన ఆలోచనగా మార్చుకున్నాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక.